ఆంధ్రప్రదేశ్ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడ్డారు. అమరావతి రైతులు వాళ్ళకి న్యాయం చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలి, రాజధాని రావాలని ముక్త కంఠంతో అటు విపక్షం ఇటు స్వపక్షం ముక్త కంఠంతో యునానిమస్గా బిల్లుని సపోర్ట్ చేస్తే మన దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్న ప్రతిపక్షం కూడా హోదా లేని ఒక పార్టీ వైసీపీ పార్టీ ఆ రోజుని బిల్లుని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేయడం జరిగింది. లోక్సభలో ఆ స్టాండ్ తీసుకుంటే రాజ్యసభ వచ్చే సమయానికి అన్ని పక్షాలు మళ్ళీ సమర్థించినాయి. చూస్తే చర్చను లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ కూడా ఆఖరికి బ్రహ్మాండమైన మాటలు చెప్పి అమరావతి రైతులకి అమరావతి మహిళలకి బాసటగా నిలిచింది. మాకు అన్ని పార్టీలు ఆఖరికి శివసేన 2 పార్టీలు, నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీపీ 2 పార్టీలు, జమ్మూ కాశ్మీర్లో ఉన్న పార్టీలు కాంచి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని పార్టీలు మాకు అండగా నిలిచి అమరావతికి నిలిస్తే రాజ్యసభలో బిల్లుని వ్యతిరేకిస్తున్నాం. క్లియర్గా వాళ్ళు చెప్పిన వాయిస్ మీరు చూస్తే బిల్లుని వ్యతిరేకిస్తున్నాం అని వాకౌట్ చేశారు. అంటే లోక్సభలో ఒక స్టాండ్, రాజ్యసభలో ఒక స్టాండ్. వాళ్ళ స్టాండ్ వాళ్ళకే అర్థం కాదు. ఇక ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు బిల్లు వస్తుంటే ఏంటండి ఆ మాటలు? ఒక వెటకారం. రాజధాని అంటే మేమందరం కూడా ఒక సెంటిమెంట్ మాకు రాజధాని అంటే మాకు ఒక అవినావభావ సంబంధం ఉండేది. ఇదివరకు ఆ కంబైన్ రాష్ట్రంలో హైదరాబాద్ అంటే మాకు ఎంత అవినావభావ సంబంధం ఉందో, మాకెంత సెంటిమెంట్ ఉందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా అదే సెంటిమెంటు, అదే అవినావభావ సంబంధం ఉండాలని మేము కోరుకుంటాం. మనం చూస్తే వాళ్ళు లోక్సభలో అంటారు కలకట్టాలో 50,000 ఎకరాల్లో ఉంది, బాంబే 11,000 ఎకరాల్లో ఉంది, మీకు అందుకే అంత పెద్ద రాజధానిని లోక్సభలో వ్యాఖ్యానించడం చూస్తుంటే అంటే కట్టకూడదా మనం? బొంబాయి మించిన నగరాన్ని కట్టకూడదా? లేకపోతే మనం హైదరాబాదు మించిన నగరాన్ని కట్టకూడదా? లేదా కలకత్తా మించిన నగరాన్ని కట్టకూడదా? ఏంటి వీళ్ళ ఉద్దేశం? ఇంకోటి అంటారు అసలు రాజధాని విస్తీర్ణం ఎంతో చెప్పండి. హైదరాబాద్ విస్తీర్ణం ఇప్పటికీ చెప్పగలిగామా? హైదరాబాదు ప్రారంభించినప్పుడు నవాబుల సమయంలో ప్రారంభించిన హైదరాబాదు ఎక్స్టెంట్ అంతా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాక రాజధాని విస్తీర్ణం ఎంత? ఎవడన్నా చెప్పగలుగుతారా రాజధాని విస్తీర్ణం? అసలు ఏం మాట్లాడతారు వీళ్ళు? రాజధాని విస్తీర్ణం అంట బిల్లులో పెట్టాలన్న అంటే విస్తీర్ణం బిల్లులో పెడతారా? హైదరాబాద్ ఇవాళ ఎంత విస్తరించింది? 1,10,00,000 ప్రజలు ఉన్న హైదరాబాదు అంటే అమరావతిని ఇప్పుడే చెప్పారా? ఈ 20,000 మందికి లేకపోతే 5 ఎకరాలకి 10 ఎకరాలకి అని పెరుగుతూ ఉంటుంది. మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవాళ అమరావతి రాజధాని చక్కటి రాజధాని. అందరూ కూడా లోక్సభలో రాజ్యసభలో అందరూ వక్తలు ఒకటే చెప్పారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఇంకోటి కూడా ఉంది లోక్సభ రాజ్యసభలో. అమరావతి రాజధాని దేశం గర్వించే విధంగా ప్రపంచవ్యాప్తిగా ఉన్న మంచి నగరాల్లో ఒకటి కాబోతుందని అందరూ కూడా ఆ రోజు వ్యాఖ్యానించడమే కాకుండా ఆశీర్వదించారు. మరొక విషయం ఏంటంటే దేశ ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని విపక్షం స్వపక్షం అందరూ కూడా చెప్పడం ఆ రోజు మీరు చూస్తే అన్ని పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టగలరు, ఆయన ముఖ్యమంత్రిగా అమరావతి బ్రహ్మాండమైన రాజధాని రాబోతుంది, ఆయన సభా మద్దతు మాకు తెలుసని ప్రతి పార్టీ పొగిడిందంటే అది ఒక ముఖ్యమంత్రికి ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న విలువ. అటువంటి విలువ కలిగిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటాం. అమరావతికి ఏదన్నా బ్రాండ్ ఉందంటే అది బ్రాండ్, ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా బ్రాండ్ ఉందంటే అది బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారుగా మేము చాలా సమావేశాల్లో ఢిల్లీలో గుర్తించడం జరిగింది. ఇక ప్రతిపక్ష నేత ప్రెస్ మీట్ చూస్తే ఒక అమరావతిని అవహేళన చేసేటట్టు, ఒక రాజధానిని అవహేళన చేసేటట్టు, ఒక కామెడీ పీస్ లాగా రాజధాని చేసేటట్టు, అంతేకాకుండా ఎక్కడో సౌత్ ఆఫ్రికాలోనూ లేకపోతే సౌత్ అమెరికాలోనూ కూడా పెట్టలేని పేరు తిరగని పేర్లు, ఆ పేర్లు కూడా చూస్తే ఒక కపటి నాటకం దాంట్లో దాగింది. ఆ కపటి నాటకం ఏంటంటే వాళ్ళు అమరావతి పేరుని అపహాస్యం చేసే విధంగా మావి గన్ అంట. అసలు చూస్తే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏమన్నా? ఒక ఢిల్లీ పేరుంటే ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక హైదరాబాద్ పేరుంటే ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక ముంబై పేరుంటే ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక వైజాగ్ అంటే ఒక వైబ్రేషన్,
మచిలీపట్నం అంటే ఒక వైబ్రేషన్ ఉంది, గుంటూరు అంటే ఒక వైబ్రేషన్, అన్నిటికన్నా నేను ఉండే విజయవాడ అంటే విజయవాడే ఒక వైబ్రెంట్ సిటీ. ఇటువంటి చక్కటి పేర్లు ఉన్న నగరం